ఉప్పాడ మత్స్యకారుల సమస్య పరిష్కారానికి కృషి కొనసాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. మత్స్యకారుల జీవితాన్ని మరింత బంగారుమయం చేసేందుకు ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న పద్ధతులు అవలంబించాలని సూచించారు. ఇందుకు ఉప్పాడ మత్స్యకారుల నుంచి కొన్ని బృందాలను తమిళనాడు, కేరళకు పంపుతున్నట్లు వెల్లడించారు. అక్కడ పరిస్థితుల్ని అవగాహన చేసుకుని అదనపు ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉప్పాడ మత్స్యకారులతో ఆయన సమావేశమయ్యారు. ఉప్పాడ సమస్య పరిష్కారం కోసం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలోని అంశాలను వెల్లడించారు. ఉప్పాడ తీర ప్రాంత కాలుష్యానికి అసలు కారణాలు తెలుసుకుని శాస్త్రీయ పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. 50,000 పండుగప్ప చేప పిల్లలను సముద్రంలో విడిచిపెట్టామని, తమిళనాడులో అమలు చేస్తున్న కృత్రిమ పగడపు దిబ్బలను ఉప్పాడ ప్రాంతంలోనూ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సముద్రపు నాచు వ్యవసాయం అనే కొత్త పద్ధతిలో మత్స్యకారుల ఆదాయానికి కొత్త మార్గాలు చూపిస్తామని హామీ ఇచ్చారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర రక్షణ గోడ నిర్మాణానికి 323 కోట్లతో ప్రతిపాదనలు రచిస్తున్నామన్న పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పిఠాపురంలో ప్రత్యేకంగా నిర్మించబోయే 5 అంతస్తుల వాణిజ్య సముదాయంలో మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా కేటాయిస్తామన్నారు.